కరీంనగర్ జిల్లాలో ఓ కుటుంబం ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. తమ భూమిని లాక్కునేందుకు కూడా కొందరు యత్నిస్తున్నారని వారంతా ఆరోపిస్తున్నారు. గన్నేరువరం మండలం గోపాల్పూర్ 8 ఎకరాల భూమిని కూడా గత 70 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని బాధితులు తెలియజేశారు. ఇక ఇటీవల కొందరు కబ్జా చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలంటూ కూడా ప్రజావాణి కార్యాలయంలో కూడా కుటుంబం ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఇక అప్రమత్తమైనటువంటి పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇక ఈ సందర్భంగా గన్నేరువరం మండలం గోపాల్పూర్ 8 ఎకరాల భూమిని గత 70 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని బాధితులు తెలియజేశారు. ఇటీవల కొందరు కబ్జా చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలంటూ కూడా ప్రజావాణి కార్యాలయంలో కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఎవరు రాలే ఇళ్ళకు ఇంకోడానికి ఎట్లా చెప్తారు? ఎప్పుడు 70 నుంచి 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి మాదే. ఎవరు రాలే ఇళ్ళకు ఇంకోడానికి ఎట్లా చెప్తారు? ఎప్పుడు 70 నుంచి 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి మాదే. ఎవరు రాలే ఇళ్ళకు ఇంకోడానికి ఎట్లా చెప్తారు? ఎప్పుడు 70 నుంచి 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి మాదే. ఎవరు రాలే ఇళ్ళకు ఇంకోడానికి ఎట్లా చెప్తారు? ఎమ్మెల్యే గారు వచ్చాడు, దీని గురించి చూపెట్టినాం. గోపాలపూర్ మండలం. అది మా తాతల నుంచి వస్తున్న ఆస్తి మాకు ఎవరి దగ్గర కొనలే, ఎవరి దగ్గర వేయలే. మాకు ఎట్లుండే ఎమ్మెల్యే గారు వచ్చాడు, దీని గురించి చూపెట్టినాం. గోపాలపూర్ మండలం. అది మా తాతల నుంచి వస్తున్న ఆస్తి మాకు ఎవరి దగ్గర కొనలే, ఎవరి దగ్గర వేయలే.